హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 8th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చేనేత సేవా కేంద్రానికి జాతీయ పురస్కారం. చేనేత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్కు జాతీయ పురస్కారం లభించింది. ఢిల్లీలోని భారత మండపంలో నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించడం జరిగింది. సో ఆ వేడుకలలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర చేనేత సేవా కేంద్రానికి జాతీయ పురస్కారం లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సరికొత్త సర్పం. మిజోరాం విశ్వవిద్యాలయంలోని జంతు శాస్త్ర విభాగ పరిశోధకులు స్మితోఫిస్ లాప్టోపాసియాటస్ అనే కొత్త పాము జాతిని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 రకాల స్మితోఫిస్ పాము జాతులను కనుగొన్నట్లు తెలిపారు. ఇవి విషపూరితం కాదని, ప్రధానంగా భారతదేశంలో ఈశాన్య ప్రాంతాల్లో దట్టమైన అడవులలో కనిపిస్తాయని పరిశోధకులు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేతన్న భరోసా ఏటా రూ. 25,000. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. నేతన్న భరోసా పథకం కింద చేనేతకు ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలపడం జరిగింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఈ నెల నుంచే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పథకాలలో ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మై ఇండ్ స్వే కన్నుమూత. మయన్మార్లో ఆంగ్ సాంగ్ సూకీ నాయకత్వంలోని ప్రజాప్రభుత్వాన్ని 4 ఏళ్ల క్రితం సైన్యం కూలదోసిన తర్వాత తాత్కాలికంగా దేశాధ్యక్ష పదవిని చేపట్టిన మై ఇండ్ స్వే మరణించారు. నెక్స్ట్ టాపిక్ చూస్తే ముగిసిన ప్రపంచ ఉష్ణోగ్రతల పరంపర. ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల పరంపర ప్రస్తుతానికి ముగిసిందని యూరప్కు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్ పేర్కొంది. జూలై 2025 ప్రపంచవ్యాప్తంగా 3వ వెచ్చని జూలై నెలగా రికార్డులో నిలిచిందని తెలిపింది. 2025 జూలై ఉష్ణోగ్రతలు 2023 జూలై కంటే 0.27 డిగ్రీలు, 2024 జూలై కంటే 0.23 డిగ్రీలు తక్కువ అని కోపర్నికస్ వాతావరణ మార్పు శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. 2025 జూలై నెల 3వ వెచ్చని నెలగా రికార్డులో నిలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. 19 నుంచి సైన్స్ కాంగ్రెస్. కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 19 నుంచి 21 వరకు వరంగల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించనున్నట్లు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ టాస్ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ మోహన్ రావు తెలిపారు. ఈ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఇతివృత్తం చూసినట్లయితే సాధికారత కోసం వినూత్న నైపుణ్యాలు, యువ భారతాన్ని మార్చడంలో శాస్త్ర సాంకేతికత. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏర్పాటైంది. ఇది ఫ్రెండ్స్ టుడే 8th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.